హాయ్ వ్యూయర్స్, వైజాగ్ విజన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ అందిస్తున్న జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తా విశేషాలు నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. దేశవ్యాప్తంగా మహమ్మారి కరోనా వైరస్ నేపథ్యంలో 40 రోజుల నుంచి లాక్డౌన్ నడుస్తున్న టైంలోని త్రివిధ దళాలు నేవీ సిబ్బంది ఈరోజు విశాఖలోని టీబీ హాస్పిటల్లోని పొగలవాన కురిపించింది. డాక్టర్లు తన యొక్క సేవలను అభినందిస్తూ నేవీ సిబ్బంది హెలికాప్టర్ల ద్వారా ఇటు టీబీ హాస్పిటల్ ఉద్యోగులపైన అటు గీతం హాస్పిటల్లో స్టాఫ్ పైన కూడా పూల వర్షంతో కురిపించారు. అది ప్రస్తుతం మనం టీబీ హాస్పిటల్లో ఉన్నాము. ఈ టీబీ హాస్పిటల్లోని వైద్యులు, శానిటరీ సిబ్బంది, అలాగే మీడియా పీపుల్, పోలీసు వాళ్ళకి కూడా కృతజ్ఞతలు తెలియజేయడానికి నేవీ సిబ్బంది తమ హెలికాప్టర్ల నుంచి పోలవరం కురిపించారు. ప్రస్తుతం మనము చూస్తున్న విజువల్స్లోని ఈ నేవీ సిబ్బంది, ఇటు శానిటరీ వాళ్ళు, డాక్టర్స్ కూడా పాల్గొన్నారు. ఈస్టర్న్ నేవల్ కమాండ్ టు ఎక్స్ప్రెస్ our gratitude to the fighting spirit and determination of our corona warriors. I am here at the GB Chest Hospital to felicitate the doctors, nurses, other medical staff, our health and sanitization workers, our police personnel and the media who are risking their lives in fighting this deadly coronavirus pandemic. From here, I shall be proceeding to Gitam Hospital, where again I shall felicitate our corona warriors. This would be followed by showering of petals, which has happened here over this hospital, on the Gitam Hospital as well. Later in the evening, 2 naval ships each from the Eastern Naval Command would be anchoring off the RK Beach in Vizag and Marina Beach in Chennai in paying our gratitude to the corona warriors. And these ships would thereafter be illuminating from 1930 hours till midnight. These ships would also fire green flares which signify good health for our citizens. And finally, I would like to assure all of you that on behalf of the Eastern Naval Command, we are fully geared to help the district administration in all possible way in fighting this deadly coronavirus pandemic. విశేషాలు మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ గారు ఉన్నారు, అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, ఈరోజు నేవీ వాళ్ళు ఇప్పుడు మనకి పోల వర్షం కురిపించారు, మీకు అభినందన తెలియజేశారు. ఏ విధంగా మీరు ఫీల్? ప్రధానమంత్రి గారు గౌరవనీయులైన శ్రీ నరేంద్ర మోదీ గారి ఆలోచన ఇది. వారి ఆదేశాల ప్రకారం త్రివిధ దళాధిపతులు దేశంలో ప్రతి చోట కూడా వైద్యుల్ని, వైద్యేతర సిబ్బందిని కూడా అభినందించాలనే కార్యక్రమం ఇది చాలా ఆనందకరమైన విషయం. అయితే మా డాక్టర్లు మీకు తెలుసు 24 గంటలు కూడా పనిచేస్తున్నారు. ఆంధ్ర వైద్య కళాశాల పరిధిలో ఉన్న సుమారు 1000 మంది డాక్టర్లు, వైద్యేతర సిబ్బంది కూడా 24 గంటలు రోజు కూడా దీంట్లో నిమగ్నమై ఉన్నారు. అయితే ఇలాంటి కార్యక్రమాలు ఏదైతే పూల వర్షం కురిపించడం, మమ్మల్ని అందరినీ చప్పట్లు కొట్టి అభినందించడం ఏదైతే చేస్తున్నారో దీనివల్ల మాకు అర్థమయ్యేది ఏంటంటే మా బాధ్యత రెట్టింపు అయిందని మేము అనుకుంటాము. అలాగే ఇది మాలో మంచి స్ఫూర్తిని రగిలిస్తుందని, అలాగే యంగ్స్టర్స్, జూనియర్ డాక్టర్లు లాంటి వాళ్ళతోనూ మన శ్రమ ఇప్పటికీ వృధా పోదు, మనకెప్పుడు కూడా మనకి అభినందనలు తెలియజేస్తారు, మనకి గుర్తింపు వస్తుంది అని చెప్పడానికి ఇది ఒక ప్రామాణికం కింద నేను భావిస్తున్నాను. ఈ కరోనా నేపథ్యంలోనే మీరు యొక్క చేసే సేవల్లో మీకు ఏ రకమైన ఆనందాన్ని ఇస్తుంది సార్? ఎప్పుడైతే విశాఖపట్నం రాష్ట్రంలో అగ్రస్థానంలో ఉందో టెస్టింగ్లో, అలాగే రాష్ట్రం నేషన్ వైడ్ అంటే భారతదేశంలో అగ్రస్థానంలో ఉందో, ఇదంతటికీ మనం కూడా కొంత కారణం అనే విషయాన్ని మాకు చాలా ఆనందాన్ని ఇస్తుంది. ఎందుకంటే మనం కూడా ఈ మహాయజ్ఞంలో ఒక సమిధిలా మనం ఉన్నామనే విషయం మనకి చాలా ఆనందాన్ని కలుగజేస్తుంది. అంటే ఒక ఇన్స్టిట్యూట్ హెడ్గా 8 హాస్పిటల్స్కి హెడ్గా ఉన్న నేను మా సిబ్బంది చేస్తున్న పనికి నేను చాలా గర్విస్తున్నాను. ఇలాగే ఇక ముందు కూడా మనందరం అప్రమత్తంగా ఉండి ఆందోళన చెందకుండాను ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనే పరిస్థితిలో మేము ఉన్నామని చెప్పడానికి నేను వెనుకాడబోట్లేదు. సార్ నెక్స్ట్ ఇంకోటి అండి, ఇప్పుడు వరకు ఉన్న కేసులు 29 వరకు మనకు వచ్చినట్టుగా ఇక్కడ డిశ్చార్జ్ అవ్వాల్సిన కేసులు కూడా అవి ఎంత తొందరగా రికవర్ అయ్యి డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉందంటున్నారు.
అంటే ఇప్పుడు డిశ్చార్జ్ అయ్యే కేసులు మన దగ్గర ఒక 8 మంది ఉన్నారు. వాళ్ళలో కొంతమంది కోమార్బిడ్ కండిషన్స్ అంటాం, అంటే కరోనా వైరస్ సోకింది వాళ్ళకి, కానీ వాళ్ళతో పాటు మిగతా డిసీజెస్ కూడా ఉంటాయి. సో వాళ్ళు దాన్ని ఎలా తట్టుకుంటారనే దాని మీద ఆధారపడి ఉంది. అయితే మనం ఎలా ఉంటుందంటే ప్రతి డాక్టర్కి కూడా వాళ్ళు వైద్యం చేసిన 100% కూడా సక్సెస్ అవ్వాలని, ప్రతి వాళ్ళని ఇంటికి పంపించాలని ప్రతి డాక్టరు నిత్యం కోరుకునే వ్యవహారం. కాబట్టి ఈ 8 మందిని కూడా మా కృషి లోపం లేకుండాను సాయశక్తిలా ప్రయత్నం చేసి మేము దరికి చేరుస్తామనే పూర్తి నమ్మకం నాకుంది. థ్యాంక్ యూ డాక్టర్ గారు. అది ఇప్పుడు డాక్టర్ గారు చెప్పినట్లయితే మటుకు ఈ పువ్వుల వర్షం కురిపించడం మాకు చాలా ఆనందంగా ఉంది. మేము కష్టపడుతున్న దానికి ప్రతిఫలంగా మాకు ఇట్లా నేవీ వాళ్ళు మాకు అభినందన తెలియజేయడం, ఇట్లా ప్రధానమంత్రి గారికి కూడా మా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తూ డాక్టర్ గారు తెలియజేశారు. కెమెరామ్యాన్ సాయి, త్రినాథ్, వైజాగ్ విజన్, విశాఖపట్నం. సరే ఇది వాళ్ళు వచ్చేస్తారు, ఎవరు రావద్దు అలా. Please maintain social distance. Friday.